ఏపీలో పారిశ్రామిక వాతావరణం మీద మరోసారి చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహకాలు, అదేవిధంగా మౌలిక సదుపాయాల మద్దతు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత టాటా పవర్ తన 6,670 కోట్ల విలువైన 10 గిగావాట్ల తయారీ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఒడిశాలోని గోపాల్పూర్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లు ఆ కంపెనీ సీనియర్ అధికారి వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఈ నిర్ణయంతోనే మరో భారీ పారిశ్రామిక ప్రాజెక్ట్ రాష్ట్రానికి దక్కకుండా పోయిందనే చర్చ రాష్ట్రంలో గట్టిగా నడుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు మాటలేమో కోటలు దాటిపోతూ ఉంటాయి. ఇక్కడ పరిస్థితి చూడండి, చేతికి వచ్చేటువంటి ప్రాజెక్టు చేజేతలా వెళ్ళిపోయింది. పరిశ్రమ ప్రతినిధుల వ్యాఖ్యల ప్రకారం ఒకసారి గమనిస్తే మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాలు, ప్రభుత్వ మద్దతు వంటి అంశాల్లో ఒడిశా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగైన ఎంపికగా కనిపించిందంట. దీంతోనే రాష్ట్ర పరిశ్రమల శాఖ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించడంలో విఫలమైంది అనేసి చెప్పుకోవాలి. గతంలో ఇదే మంత్రి నారా లోకేష్ గారు ఒక జూమ్ కాల్ ద్వారానే 1.35 లక్షల కోట్ల మిట్టల్ స్టీల్ ప్లాంట్ అంటే స్టీల్ ప్రాజెక్ట్ వేగంగా అనుమతులు కూడా కల్పించామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాథమిక ప్రక్రియలు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయనేసి తెలిసి కూడా వీళ్ళు వాళ్ళ క్రెడిట్లు వేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇటువంటి టైంలోనే పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం చేసినటువంటి ప్రచారం, అదేవిధంగా వాస్తవ పరిస్థితుల మీద చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే సమయంలో ఇటీవల విడుదలైనటువంటి నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్షిప్ ఇండెక్స్లో ఆ నివేదిక ఒకసారి పరిశీలన చేస్తే ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 8వ స్థానానికి పడిపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 5 ఏళ్ల కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయింది. అంటే పెట్టుబడుల ఆకర్షణ మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది అనేసి విశ్లేషకులంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ర్యాంకింగ్ చూస్తారు, ఓకే ఏపీ 8వ స్థానంలో అంటే అక్కడ పెట్టుబడులు పెట్టడం వేస్ట్, అక్కడైతే సంథింగ్ ఏదో నడుస్తుంది, అక్కడ పరిశ్రమలు పెట్టడానికి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి బాగా లేదు అనేసి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళినటువంటి పెట్టుబడుల జాబితా కూడా ఈ చర్చకు మరింత బలం చేకూర్చేలా ఎగ్జాంపుల్ చాలా చెప్పుకోవచ్చు. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ అనకాపల్లి జిల్లాలో ప్రతిపాదించినటువంటి 1,200 కోట్ల రూపాయల యూనిట్ను ఉపసంహరించుకొని తెలంగాణకు వెళ్ళిపోయింది. అదేవిధంగా ఆజాద్ ఇండియా మొబిలిటీ శ్రీ సత్యసాయి జిల్లాలో 1,046 కోట్ల గ్రీన్ ప్రాజెక్టుని విరమించుకొని వెళ్ళిపోయింది. చెల్లించిన డిపాజిట్ని కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోయింది. చాలా ఉన్నాయి ఇంకా. అదేవిధంగా జూపిటర్ రెన్యూవబుల్ ఎనర్జీ అనకాపల్లిలో కేటాయించినటువంటి 142 ఎకరాల భూమిని తిరిగి అప్పగించి 2,700 కోట్ల పెట్టుబడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాగే ఐస్పేస్ టెక్నాలజీస్ విశాఖపట్నంలో వాళ్ళు ప్రతిపాదించిన 119 కోట్లు ఐటీ క్యాంపస్ ప్రాజెక్టు వాళ్ళు కూడా విరమించుకొని వెళ్ళిపోయారు. ఈ పరిణామాల మధ్య టాటా పవర్ వంటి సంస్థ కూడా ప్రముఖ సంస్థ. అది పారిశ్రామిక ప్రోత్సాహకాలు, అదేవిధంగా మౌలిక సదుపాయాల కారణంగానే మరో రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు ఆ కంపెనీ సీనియర్ అధికారి ప్రకటించడం అంటే నిజంగానే రాష్ట్ర పారిశ్రామిక విధానం మీద ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ప్రజలు కూడా. పరిశ్రమల శాఖ పనితీరు మీద, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారి పనితీరు మీద కూడా విమర్శలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే వాళ్ళ పనితీరు బాగాలేదు, చాలా ఘోరం. మొన్నేదో నారా లోకేష్ గారు ట్వీట్ చేశాడు, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమరాజా కంపెనీ అంటే ఎక్స్టెన్షన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకుండా వాళ్ళ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారని చెప్పేసి దానికి సంబంధించి మొన్నేదో ట్వీట్ చేశాడు. టాటా కంపెనీ పెట్టబోయే తమ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు తరలించుకొని వెళ్ళిపోయింది కదా. పెట్టుబడి నిలపలేని అధికార పార్టీ పాలనగా జవాబుదారీగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలా నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. ఇదే చెప్పాడు, గల్లా జయదేవ్కు ఏపీ క్షమాపణ చెప్తుంది అని చెప్పేసి నారా లోకేష్ గారు మాట్లాడిన మాట పెద్ద ట్వీట్ చేశాడు. మరి ఇప్పుడు ఎవరు పెడతారు? పెట్టుబడుల అంశంలో కూటమి ప్రభుత్వానికి టాటా పవర్ షాక్ ఇచ్చిందని చెప్పేసి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దీనికి ఎవరు స్పందిస్తారు? నారా లోకేష్ గారు.